బాగుందండి మూవీ. అంటే ఏమనిపించింది? ఏముందంటే జోగేంద్ర క్యారెక్టర్ బాగా చూపించారు, చాలా బాగుంది. తేజ గారి నుంచి మళ్ళీ తేజ గారు బ్యాక్ అని చెప్పొచ్చు. రిలేషన్ పరంగా, దేశానికి సంబంధించిన పరంగా నిజంగా హార్ట్ టచింగ్ మూవీ. రానా దగ్గుబాటి గారు యాజ్ ఎ జోగేంద్ర జస్ట్ నెయిల్ ద క్యారెక్టర్. ఇట్స్ ఎక్సలెంట్ మూవీ, అందరూ చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. యాక్చువల్గా తేజ గారి డైరెక్షన్ అన్నది చాలా చేంజెస్ వచ్చాయి తేజ గారి డైరెక్షన్లో. అప్పటికన్నా ఇప్పుడు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో స్టోరీలో చాలా వాల్యూస్ పెరిగాయి అండ్ ప్రొడక్షన్ కూడా చాలా బాగుంది. సూపర్ మూవీ, చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది, చాలా అన్ని రకాలుగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా తీశారు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. రానా ఎరగదీశాడు. కాజల్ సూపర్ యాక్షన్, తేజ గారు సూపర్. బాగుంది, మొత్తం బాగానే ఉంది, చాలా నచ్చింది. సూపర్ హిట్, బాగుంది సినిమా. ఎక్సలెంట్, సూపర్. జోగేంద్ర క్యారెక్టర్ నచ్చింది, ఎక్సలెంట్. చాలా బాగుంది అసలు. అంటే రాజకీయ నాయకుల గురించి అలా ఉండకూడదని చెప్పి బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ బాగుంది, చాలా యాక్టింగ్ బాగుంది, బాగా చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేస్ మీడియా. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.